नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। నమస్తే దోస్తులు, అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ పీఠమైనటువంటి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానంకి వచ్చేసినాం మనం ఇప్పుడు. ఈ అమ్మవారి దేవాలయాన్ని క్రీస్తు శకం 642 రెండవ పులకేశి నిర్మించాడు. 13వ శతాబ్దంలో చివరి భాగంలో బహుమనీ సుల్తాన్ల దాడిలో వందల సంవత్సరాల తర్వాత పునర్నిర్మించారు దీన్ని. సృష్టిని నిర్మించే క్రమంలో బ్రహ్మత్వాన్ని కోల్పోయిన బ్రహ్మదేవునికి శివుడు వరం ఇచ్చి ఇక్కడ ఉద్భవించాడు. శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో అవతరించడం పార్వతీదేవితో సహా నందీశ్వరునికి కూడా నచ్చలేదు. శివుడు అవతరించే స్థలంలో నందీశ్వరుడు పాదం మోపాడు. ఆ పాదాన్ని విడిచిపెట్టి శివుడు పక్కన బాలబ్రహ్మేశ్వర స్వామిగా అవతరించి మిగతా 8 రూపాలలో అలంపూర్లో అవతరించాడు. శివుడు బ్రహ్మదేవునికి బ్రహ్మత్వాన్ని అనుగ్రహించి అలంపూర్లో 9 రూపాల్లో వెలిశాడు కాబట్టి నవబ్రహ్మ దేవాలయంగా పేరుగాంచింది. పరమేశ్వరుణ్ణి ఒక్కొక్క శక్తిపీఠాన ఒక్కొక్క అమ్మవారు అర్చిస్తుంది. శివుడు శ్మశానంలో ఉంటే అర్చించిన అమ్మవారు జోగులాంబాదేవి. జోగులాంబ అమ్మవారు మోక్షానికి అధిపతిగా చెప్తారు. ఈ అమ్మవారి నిజస్వరూపం వృద్ధురాలిగా కనిపిస్తుంది. సతీదేవి అవయవాలలో పైవరుస దంతాలు ఇక్కడ పడి 5వ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అవతరించింది. అందుకే ఈ అమ్మ ఉష్ణ రూపంలో కనిపిస్తుంది. చుట్టూ కూడా నీరు ఉంటుంది. ఎందుకంటే ఉష్ణాన్ని తగ్గించడానికి అమ్మవారి చుట్టూ నీరు ఉంటుంది ఈ క్షేత్రంలో. భర్త శ్మశానంలో ఉంటాడు కాబట్టి శ్మశాన వికృతాలను తన తల మీద ధరించింది ఈ అమ్మవారు. దీనికి సంతోషించిన శివుడు ఆ వికృతాలకు శక్తిని, స్థిరత్వాన్ని ఆపాదించి వాటికి జోగులాంబాదేవిని అధిపతిని చేశాడట. అందుకే ఈ తల్లిని నరఘోషకు అధిపతిగా చెప్తారు. ఈ అమ్మవారి కిరీటం మీద బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయి. బల్లి అనేది శకునాలకు చిహ్నం. అమ్మ శకునాలకు అధిపతిగా, తేలు వచ్చేసి న్యాయధర్మాలకు చిహ్నం. అమ్మ న్యాయధర్మానికి అధిపతిగా, కపాలం ప్రేతం వచ్చి తాంత్రికోపాసనకు చిహ్నం. కాబట్టి తాంత్రిక ఉపాసనకు అధిపతిగా అమ్మవారిని చెప్పుకుంటారు. ఇక్కడ అమ్మవారికి 3 రకాల హారతులు ఇస్తారు. ప్రాతకాల హారతి, అపరాహ్న హారతి, ప్రదోషకాల హారతి. ఈ సమయంలో అద్భుతమైన దర్శనం ఉంటుంది. దర్శించుకోవాలి మీరు ఎప్పుడైనా పోయినప్పుడు. కాశీలో విశ్వేశ్వర విశాలాక్షి ఉంటే అలంపూర్లో బాలబ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవార్లు ఉంటారు. కాశీలో గంగా యమున సంగమిస్తే ఈ క్షేత్రాన కృష్ణానది, తుంగభద్ర సంగమిస్తాయి. అలంపూర్లో పూజ చేస్తే కాశీలో పూజ చేసిన సత్సమాన ఫలితం లభిస్తుంది. ఆ క్షేత్రం ఉత్తర కాశీగా పేరుగాంచితే ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. కాశీలో 1,000 లింగాలు ఉంటే ఇక్కడ 1,01 శివలింగాలు ఉన్నట్టుగా పురాణాలు చెప్తున్నాయి. కాశీలో పాప వినాశిని ఉంటే ఈ క్షేత్రంలో కూడా పాప వినాశిని క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సమస్త పాపకర్మల నుండి విముక్తి జరిగి సమస్త దోషాలు తొలగిపోతాయి. కాశీకి వెళ్ళలేని వారు ఖచ్చితంగా ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం చేయవలసిందే. ఎందుకంటే మనకు తెలంగాణలో దగ్గర ఉన్నది ఇదొకటి. ఈ శక్తిపీఠం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మేము వెళ్ళినాం, మధురానుభూతి పొందినాం కాబట్టి వర్ణించలేము. కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషం వంటివి ఏమైనా దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా జోగులాంబ అమ్మవారి దర్శనం చేసి పాప వినాశిని టెంపుల్కి వెళ్ళి రావాల్సిందే. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం అలంపూర్ జోగులాంబ దివ్య ప్రదేశం. ఈ క్షేత్రం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్న క్షేత్రం. ఈ శిల్పకళను వర్ణించడం వర్ణనాతీతంగా ఉంటుంది. ఇక్కడ బహుమనీ సుల్తాన్ల కాలంలో శిల్ప సంపద కొంత నష్టం వాటిల్లింది, ధ్వంసం చేశారు. ఇక్కడ గోపురాలు, ప్రాకారాలు, అద్భుత కట్టడాలను కలిగి ఉన్నాయి. దేవాలయ రక్షణ కోసం అద్భుతమైన శిల్పకళను, నాగబంధ రక్షణను అమర్చేవారు అప్పట్లో. ఈ విధంగా నాగబంధ రక్షణను ప్రతి దేవాలయంలో అమర్చేవారు. పురావస్తు శాఖ వారు కొన్ని విగ్రహాలను భద్రపరచడం జరిగింది. చూద్దామనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే రుసుము చెల్లించి వెళ్ళవచ్చు. చంద్రమౌళి రమల అపర్ణ ఉమా
पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती